హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఎగ్ కర్రీ అని చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఎగ్స్ అని పెట్టుకుందామండి. అవి బాగా ఉడకాలండి. అయిన తర్వాత మనము ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుందాము పక్కనండి. ఇవైతే నాకైతే కత్తి పెడతండి, ఈజీగా తొందరగా అయిపోతాయని నాకు ఇది అలవాటండి. ఇలా కట్ చేసుకుంటానండి నేను. చూసారా, నేను ఎలా కట్ చేస్తున్నాను, నాకు ఇది తొందరగా అయిపోతుందండి. ఈలోపు మనం ఎగ్స్ అనేది ఉడకబెట్టుకున్నాం కదండి. ఇవైతే వాటికున్న క్లీనింగ్ అంతా చేసేసుకోవాలి, వాటికున్న పెంక్ అన్నీ తీసేసుకోవాలి. నాది కొంచెం వాయిస్ అండి కొంచెం ప్రాబ్లం వచ్చింది, మీరేమి కొంచెం ఇబ్బంది పడకండి. కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉందండి. నా వాయిస్ మీకు క్లారిటీగా వినిపిస్తుంది కదండి. చూసారా, ఇవైతే ఇలా క్లీనింగ్ అయితే చేసుకుందామండి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే అండి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. చూసారా, ఈ లోపండి మనం ఒక గిన్నె లాంటిది ఒక వెడల్పులు ఉండేది పెట్టుకుని దాంట్లో వీటెక్కిన తర్వాత ఆయిల్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. చూసారా, ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం దీంట్లోని లైట్గా చిటికెడు పసుపు వేసుకోవాలండి. నేను ఎందుకంటే ఇవి ఎగ్ అనేవి మనము దీంట్లో వేస్తాము, చాలా బాగుంటాయి. ఈలోపు మనము పసుపు వేసుకున్నాక దీంట్లోనే 1/2 స్పూను కారం అనేది యాడ్ చేశాను. చూసారా, ఇవి గట్టెట్టయితే కొంచెం మిక్స్ చేసుకుందాం. చూసారా, అలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ ఉంటాయి కదండి, ఎగ్స్ అయితే వేసేసుకుందాం. ఎగ్స్ వేసేసుకుంటే ఇవి ఇలా చేయడం వల్ల ఎగ్ అనేది చాలా బాగుంటాయండి తినడానికి. పిల్లలేంటి, పెద్దలు కూడా చాలామంది ఇష్టపడతారు. చాలామంది అయితే ఇలా వేసేస్తారు. అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి, కొత్తగా ట్రై చేయండి మీరు. చూసారా, ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు గట్టెట్టి మనము చూసారా నేను ఎలా చేస్తున్నాను ప్రాసెస్లో మీరు కూడా అలాగే చేయండి. చూసారా ఫ్రెండ్స్, అవుతూ వస్తున్నాయి కదండి. మనము ఎక్కువ హై ఫ్లేమ్లో గ్యాస్ అనేది పెట్టేస్తే ఇవి అనేది ఎగ్ అనేది పగిలిపోతాయి. సిమ్లోనే ఉంచి చేసుకోండి. దాంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది మనము వేస్తున్నాము. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారా, దీంట్లో చిటికెడు సాల్ట్ అనేది వేస్తున్నాను. మీకు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేస్తున్నాను. చూసారా, సాల్ట్ మూత పెట్టేసుకుందాం. చూసారా, ఎగ్స్ అనేది తీసేస్తానండి. చూసారా, మూత పెట్టాను కదా, అవుతూ వస్తుంది. ఈలోపు మళ్ళీ ఒకసారి తీర్చుకుందాం. చూసారా, నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయట్లేదండి. మనం ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తున్నాను. చూసారా, అవుతూ వచ్చింది. మీ ఇష్టం, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే చేసుకోండి, నేనైతే యాడ్ చేయట్లేదండి. దీంట్లో పసుపు అండి, మనం ఇందాక ఎగ్స్లో అయితే వేసాము. ఇప్పుడు పసుపు, కారం అండి నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. మీకు స్పైసీ కావాలంటే 2 స్పూన్స్ అన్నా వేసుకోవచ్చు. చూసారా, నేను 1.5 వేస్తున్నాను. ఇప్పుడైతే మనము బాగా మిక్స్ చేసుకుందామండి. మీ ఇష్టం, స్పైసీ ఎంత కావాలంటే ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు, అది మీ ఇష్టం అండి. ఈలోపు అయితే మనము దీంట్లో వాటర్ అనేది ఎగ్ వేసేసిన తర్వాత వాటర్ యాడ్ చేద్దాము. చూసారా, ఎగ్స్ అయితే వేస్తున్నాను కదా, మనం ఇప్పుడు గరిటెట్ అయితే తిప్పుకుందాం. ఇప్పుడు మనము చూసారా, వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయండి. ఇవి ఫుల్గా ఏమి వేయక్కర్లేదండి, ఇది బాగానే అయిపోతుంది. చూసారా, యాడ్ చేసేసుకున్నాం కదా, మూత అయితే పడేసుకుందాం. ఈలోపు మనము కొంచెం చింతపండు అనేది పక్కన నానబెట్టుకుని ఉంచుకోవాలండి. చూసారా, ఉడుకుతూ వచ్చింది కదండి, అయిపోతూ వస్తుంది. దీంట్లో మనము
చింతపండు నానబెట్టుకున్నాం కదా, అదైతే మిశ్రమాన్ని వేస్తున్నాం. చూసారండి, అది కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుని అలా అయితే ఉంచండి. మూత వెంటనే పెట్టేయకూడదు. చూసారా నేను ఎలా పెట్టానో అలా అయితే పెట్టండి. ఇప్పుడు గరిటెతో అయితే తిప్పండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాను నేను. చూసారా గరం మసాలా, నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదా, గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, చికెన్ మసాలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా యాడ్ చేస్తున్నాను. చూసారా అవుతూ వచ్చింది కదండి, ఇంకంతేనండి, అయిపోతుంది. ఇంక మనము క్లైమాక్స్ ఏమిస్తాము చెప్పండి, కొత్తిమీర గార్నిష్ చేసేద్దాం. చూసారా ఎంత బాగుందో, వావ్ సూపర్ ఉంది కదండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్